నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గుండెపోటు తెల్లవారుజామునే ఎందుకు ఎక్కువ? మాటల్లో వేగం తగ్గుతోందా? తరచూ భోజనం మానేస్తున్నారా? మోకేలు మార్పిడిలో సరికొత్త చికిత్సలు. ఇంకా హెల్త్ టిప్. రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూంకి వెళ్ళొచ్చారు. కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపుతూ ఉంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తేలుతూ ఉంటుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజాములో గుండెపోటు రావడానికి వెనుక ప్రత్యేకమైన కారణాలేవైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే రావటానికి వెనుక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారని, అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూం వెళ్ళొచ్చారని, కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపోతుంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తెలుస్తుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజాములో గుండెపోటు రావడానికి వెనుక ప్రత్యేకమైన కారణాలేవైనా ఉన్నాయా అంటే అవును అనే సమాధానం చెబుతారు డాక్టర్లు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు గుండెపోటుకు కారణమైన కేటాకోలమైన్ అనే కారకం విడుదలవుతుంది. సహజంగా ఇది తెల్లవారుజామునే శరీరంలో విడుదలవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు అనేది ఎక్కువ శాతం మందికి తెల్లవారుజామున అంటే 4 గంటలు, 5 గంటలు, 6 గంటలకి ఈ టైంలో కొంచెం గుండెపోటు వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంది వేరే సమయంతో కంపేర్ చేస్తే. ఇది ఎందుకు అంటే 2 రీజన్స్ ఉన్నాయి మెయిన్గా. ఒకటి, మన బాడీలో ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఆ టైంలో ఎక్కువ శాతం రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల అనేది హార్ట్ అనేది యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ అయినప్పుడు ఈ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో కొవ్వు చేరిపోయి ఉన్నది రప్చర్ అయ్యే ఛాన్సెస్, అంటే పగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది పగిలినప్పుడు దాని మీద రక్తం గడ్డకట్టి గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండో కారణం ఏంటి అంటే ప్లేట్లెట్స్. మన బ్లడ్లో ప్లేట్లెట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లేట్లెట్స్ అనేది వాటి యొక్క పనితనం ఆ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల రక్తం గడ్డకట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. సో దానివల్ల గుండెపోటు కూడా వచ్చే రిస్క్ అనేది మిగతా టైంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు ఎక్కువ మందికి తెల్లవారుజామునే రావడం యాదృచ్ఛికమేమీ కాదు. అలా రావడానికి శరీర ధర్మానికి సంబంధించిన స్పష్టమైన కారణాలే ఉన్నాయి. తెల్లవారుజామున మన శరీరం రోజంతా చేయవలసిన కార్యకలాపాల కోసం సిద్ధం కావడం మొదలు పెడుతుంది. ఈ సమయంలో అడ్రినలిన్తో పాటు అనేక హార్మోన్లు శరీరంలో వేగంగా విడుదలవుతాయి. రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ మోతాదు పెరిగినప్పుడు సహజంగానే రక్తనాళాలు ముడుచుకుంటాయి. దీనివల్ల ధమనుల లోపల పేరుకున్న కొలెస్ట్రాల్లో ఒక్కోసారి పగుళ్లు ఏర్పడతాయి. ఇది కూడా గుండెపోటు రావడానికి కారణం అవుతుందని చెబుతారు డాక్టర్లు. కార్టిసాల్, దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. మిగతా సమయాలతో పోలిస్తే ఈ కార్టిసాల్ అనేది వేకువజాములోనే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. ఈ హార్మోన్ రక్తాన్ని, ప్లేట్లెట్లను చిక్కగా చేస్తుంది. దీంతో కరోనరీ ధమనుల్లో రక్తపోటు, హృదయస్పందన రేటు పెరుగుతుంది. ఈ పరిణామం గుండెపై ఒత్తిడి పెంచి మరింత ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సిన పరిస్థితిని తెచ్చిపెడతాయి. తెల్లవారుజామున గుండెపోటు కేసులు ఎక్కువగా ఉండడానికి ఇది కూడా కారణమే. ఈ తెల్లవారుజామున గుండె నొప్పి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉందన్నాను కాబట్టి సో ఈ టైంలో వచ్చే పెయిన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అంటే ఈ టైం ఏంటి అంటే మనం నిద్రలో ఉండే టైము, నిద్ర లేచి కాసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే, లేదంటే మార్నింగ్ లేచాక హాస్పిటల్కి వెళ్దాము అని కొంచెం టైం వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు అలా చేయొద్దు. నొప్పి వచ్చిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించుకోవడమో, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమో చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా సరే వెంటనే టైం అనేది వేస్ట్ చేయకుండా వెళ్ళమనండి. ఎందుకంటే గుండెపోటు వచ్చిన తర్వాత టైం ఎంత లేట్ చేస్తే రిస్క్ అనేది అంత పెరిగిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేసుకుంటే రిజల్ట్స్ అనేవి అంత బాగుంటుంది. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం
ఏం చేయగలము అంటే ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ అనేది తీసుకోవచ్చు. ఎకోస్ప్రిన్ డోస్ ఉంటుంది 150 mg. ఆ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించుకోండి. పెయిన్ బాగా సివియర్గా ఉంది అంటే సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకొని చూడొచ్చు. బట్ ఏదైనా ఈ మెడికేషన్స్ తీసుకొని వెయిట్ చేద్దామనే ఆలోచన ఉండకూడదు. మెడిసిన్స్ అనేది జస్ట్ సిమ్టమ్ రిలీఫ్ కోసమే. మీరు ఈసీజీ చేయించుకోవడం అనేది లేట్ అవ్వకూడదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది కూడా లేట్ అవ్వకూడదు. గుండెపోటు వచ్చే పేషెంట్స్ని వీలైనంత వరకు మనం స్ట్రెయిన్ పెట్టకూడదు వాళ్ళ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ పేషెంట్స్ని మనం కూర్చున్న పేషెంట్ని లేపినా సరే అది హార్ట్ మీద స్ట్రెయిన్ పడినట్టు, అంటే స్ట్రెస్ ఉంటుంది హార్ట్ మీద. ఇంకా అలాగే నడిచినా సరే మెట్లు ఎక్కినా సరే విపరీతమైన స్ట్రెస్ పడుతుంది హార్ట్ అటాక్ ఉన్న గుండె మీద. ఇలాగా హార్ట్ అటాక్ ఉన్న గుండె మీద ఎటువంటి స్ట్రెస్ ఉన్నా సరే ఆ టైంలో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు పేషెంట్ని నడిపించకూడదు, లేపకూడదు. వీల్ చైర్ కానీ స్ట్రెచ్చర్లోనే షిఫ్ట్ చేయాలి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మన ఒంట్లో రక్తం గడ్డకట్టినప్పుడు దాన్ని కరిగించేందుకు అవసరమైన వ్యవస్థ శరీరంలో సహజంగానే ఉంటుంది. కాకపోతే ఉదయం వేళల్లో ఈ వ్యవస్థ చాలా మందకొడిగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగకుండా అలాగే ఉండిపోతుంది. ఫలితంగా రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది. దీనివల్ల గుండె కండరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందక గుండెపోటు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తెల్లవారుజామున వచ్చే గుండె నొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. గ్యాస్ నొప్పి అనో ఎసిడిటీ అనో అనుకోకూడదు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్లకు తెలపాలి. ఇక కుటుంబ సభ్యులు కూడా ఆలస్యం చేయకుండా పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి తరలించాలి. సకాలంలో సత్వర వైద్యం అందితే తెల్లవారుజామున సంభవించే గుండెపోటు మరణాలను చాలా వరకు నివారించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. వేగంగా మాట్లాడినప్పుడో ఒత్తిడిలో ఉన్నప్పుడో మాటలు తడబడటం సహజమే. కానీ ఆ తడబాటు మనలోని అనారోగ్యానికి సంకేతమైతే? అవును, వయసు పెరుగుతున్న కొద్దీ మన మాటల్లో వేగం తగ్గుతుంది. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా చెప్పాలనుకున్న మాట చెప్పలేరు. దానికి బదులు ప్రత్యామ్నాయ పదం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. మాటల్లోని ఈ మార్పు వయసుతో పాటు వచ్చే సమస్య అయితే పర్వాలేదు. కానీ మాటల్లో వేగం తగ్గడం అనేది ఒక్కోసారి అల్జీమర్స్ వంటి అనారోగ్యాలకు సైతం ముందస్తు సూచన కావచ్చని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన శాస్త్రవేత్తలు. అధ్యయనంలో భాగంగా 18 నుంచి 81 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని కొందరిని ఎంచుకుని వాళ్లకి ఒక సందర్భాన్ని చూపించి దాని గురించి మాట్లాడమని పరిశోధకులు కోరారు. ఆ మాటలని ఏఐ సాఫ్ట్వేర్ సాయంతో విశ్లేషించారు. ఒక దృశ్యాన్ని చూడగానే స్పందించడానికి, దాని గురించి మాట్లాడటానికి పట్టే సమయం, అది కూడా ఎంత వేగంగా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారన్న విషయాలను విశ్లేషించారు. వయసు పెరుగుతున్న కొద్దీ కొందరు సరైన పదాల కోసం వెతుకులాడటం గమనించారు. ఇలాంటి వారిపై మరింత లోతుగా పరిశోధించినప్పుడు మెదడుకు సంబంధించిన కణాల క్షీణతతో పాటు అల్జీమర్స్ తొలిదశలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి వయసుతో పాటు మాటల్లో వేగం తగ్గడం అనేది ప్రాథమిక స్థాయి అల్జీమర్స్ను గుర్తించడానికి ఒక మంచి సంకేతమని పరిశోధకులు అంటున్నారు. ఇవాళ మనలో చాలామంది బరువు తగ్గే మిషతో ఆహారాన్ని మానేస్తున్నారు. ఒక పూట తింటే మరో పూట ఎగ్గొడుతున్నారు. మరికొందరికేమో తినటానికి కూడా టైం దొరకటం లేదు. ఇక ఇంట్లో మహిళలైతే పిల్లల్ని స్కూలుకు పంపే హడావిడిలో బ్రేక్ఫాస్ట్ విషయాన్నే మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకొని తీరిగ్గా ఏ మధ్యాహ్నానికో ఏకంగా లంచ్కి కూర్చుంటున్నారు. నిజానికి ఇలా భోజనం మానేయటం, వేళకు తినకపోవటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. భోజనం మానుకోవటం, వేళకు తినకపోవటం అనేది మనకు ఎంత నష్టదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం అనే బండి సవ్యంగా సాఫీగా నడిచేందుకు ఆహారం అనే జీవన ఇంధనాన్ని 3 పూటలా అందిస్తూ ఉండాలి. ఉపవాసాల పేరుతోనూ, సమయం లేదనో తరచూ తిండి మానేస్తూ ఉంటే దాని ప్రభావం మన శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. తరచూ తిండి మానేయటం వల్ల మన రక్తంలో గ్లూకోజు స్థాయిలు పడిపోతాయి. దీంతో అవయవాల పనితీరు మందగిస్తుంది.
భోజనం మానేసినప్పుడు మెదడుకు తగినంత శక్తి లభించదు. దీంతో నీరసం, అలసట కమ్ముకొస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. తరచూ భోజనం మానేయటం వల్ల మన శరీరం శక్తిని నిల్వ చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. భోజనం మానేస్తే మొత్తంగా జీవక్రియల వేగమే మందగిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రిపూట ఒకేసారి ఎక్కువగా లాగిస్తే రక్తంలో గ్లూకోజు స్థాయిలు ఉన్నట్టుండి పెరిగిపోతాయి. దీంతో ఇన్సులిన్ స్పందించే వేగమూ తగ్గిపోతుంది. ఈ పరిణామం ముందు ముందు మధుమేహాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తరచుగా భోజనం మానేస్తే వాళ్ళల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు లోపిస్తున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో గ్లూకోజు స్థాయిలు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవటానికి మన శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో రక్తపోటు పెరగటమే కాకుండా రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు పొట్టను ఖాళీగా ఉంచటం వల్ల పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎసిడిటీ, పుల్లటి తేన్పులతో పాటు పొట్టలో అల్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు భోజనం మానకుండా వేళకు ఎంతో కొంత తినాలి. భోజనం చేసే పరిస్థితి లేనప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటి ద్రవాహారాలైనా తీసుకోవాలి. వేధించే మోకాళ్ళ నొప్పులకు ఇవాళ కీలు మార్పిడి అనేది ఒక చక్కటి పరిష్కారం, అందులో సందేహం లేదు. అయితే మోకీలు మార్పిడికి సంబంధించి తొలినాళ్లతో పోలిస్తే ఇవాళ సర్జరీ విధానాల్లో కానీ కృత్రిమ కీళ్లకు సంబంధించి కానీ ఎన్నో మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా ఇవాళ మనకు ఎన్నో రకాల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయి. మరి కృత్రిమ కీళ్లతో ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలేంటి? మోకీలు మార్పిడి సర్జరీలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సర్జరీలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ఇనిషియల్ సర్జరీ చేసేటప్పుడు ఇంప్లాంట్స్ ఉండేవి చాలా ఓల్డ్ టైప్ ఉండేది. దాంతో ఫోల్డింగ్ సరిగా వచ్చేది కాదు. అండ్ సర్జరీ చేసేకి 2-3 అవర్స్ పట్టేది. సో ప్రజెంట్ డే ఇంప్లాంట్కి దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చేసే ఇంప్లాంట్స్ ఆర్ మోర్ న్యాచురల్. అంటే మోకాళ్ళ మామూలు నీ జాయింట్ మాదిరి కొంచెం మూమెంట్స్ వస్తాయి. ఫుల్ మడత వస్తుంది లోపల ఫోల్డింగ్ వరకు. కొంతమంది అవసరం పడితే కింద కూర్చోవచ్చు, రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ ఆ మోర్ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది. చేసే పద్ధతిలో డిఫరెన్సెస్ ఏమున్నాయి? ముందు మనకు సర్జరీ చేసే 3 అవర్స్ పడుతుంటే ఇప్పుడు హోల్ సర్జరీ బై అండ్ లార్జ్ ఒక 45 మినిట్స్లో అయిపోతుంది. సో సర్జికల్ టెక్నిక్లో ఫాస్టర్ అయిపోయింది. ఇన్స్ట్రుమెంటేషన్లో అడ్వాన్సెస్ చాలా వచ్చి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెటీరియల్స్ మనం లోపల వాడేటివి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆల్సో 20 ఇయర్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అంటే ఒక 100 మందికి మనకు ఆపరేట్ చేస్తే 90 to 95% పేషెంట్స్ 20 ఇయర్స్లో బాగుంటారు. సో అది సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అంటే. ఇది కాక చేసే పద్ధతిలో యాక్యురసీ రావాలని చెప్పేసి నావిగేషన్ సర్జరీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో లేటెస్ట్గా లాస్ట్ 4-5 ఇయర్స్లో వచ్చేది రోబోటిక్ సర్జరీ. సో నావిగేషన్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్జరీ ఈజ్ కాల్డ్ రోబోటిక్స్, వేర్ వీ యూజ్ అ ఇన్స్ట్రుమెంట్ టు డూ ద సర్జరీ. సో దాంతో యాక్యురసీ ఉంటుంది అండ్ బెటర్ రిజల్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెటర్ ఫంక్షనింగ్ ఆల్సో ఉంటుంది. ఆర్థోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? ఆర్థ్రోస్కోపీ అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొసీజర్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు నీ రీప్లేస్మెంట్ ఇన్ ఎనీ వే. సో ఆర్థ్రోస్కోపీలో ఏం చేస్తారు? చిన్న హోల్ పెట్టి మోకాల్లో టిష్యూస్ అంతా ఎగ్జామిన్ చేసేది. దాంట్లో మనం కరెక్టివ్ లిగమెంట్ సర్జరీస్ చేసేది. లోపల రబ్బర్ వాషర్ ఏమైనా తగ్గింటే దాన్ని ట్రిమ్ చేసేది. మెనిస్కస్ని రిపేర్ చేసేది. సో మన నీ జాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఆర్థ్రోస్కోపీలో చేసేది ఇది మోస్ట్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో. సో బిలో ద ఏజ్ ఆఫ్ 40 మనకు స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు, యాక్సిడెంట్స్ అయ్యి లిగమెంట్ ఇంజరీస్ అయినప్పుడు ఏసీఎల్ లిగమెంట్ వింటుంటాము, పీసీఎల్ లిగమెంట్ వింటుంటాము. మోకాళ్ళ లోపల సీ షేప్ రబ్బర్ వాషర్స్, మెనిస్కస్ అని ఉంటుంది. సో ఈ 3 మెయిన్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ కావచ్చు. దీన్ని మనము కంపేర్ టు ద ఓపెన్ సర్జరీ రన్ 25-30 ఇయర్స్ బ్యాక్, లాస్ట్లో మనం ఇప్పుడు రీసెంట్గా చేసేది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటాం. అంటే చిన్న హోల్ పెట్టి మోకాల్లో ఏం ప్రాబ్లం ఉంది తెలుసుకొని దాన్ని కరెక్టివ్ సర్జరీ చేసేది. సో దీంతో అడ్వాంటేజెస్ ఏమంటే ఆబ్వియస్లీ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు ద ఓపెన్ సర్జరీ. హాస్పిటల్లో కొన్నిసార్లు ఒక రోజు ఉండొచ్చు. అబ్రాడ్ లేదా చాలామంది డే కేర్ సర్జరీసే ఉంటాయి. సో మార్నింగ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. పెయిన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. సో దిస్ ప్రొసీజర్ ఇస్ నాట్ ఫర్ ఆర్థరైటిక్ నీ. అంటే అరుగుదల ఉన్న వాళ్ళకి ఎవరికి నీ రీప్లేస్మెంట్ అవసరమో వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ చేయము. ఆర్థ్రోస్కోపీ ఈజ్ ఓన్లీ ఫర్ యంగ్ బిలో 40 ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్. సో అరుగుదల కోసం ఈ ప్రొసీజర్ వాడేది తప్పండి. పాక్షిక లేదా మొత్తం మోకీలు మార్పిడి, వీటిలో ఏది ఉత్తమం? బై అండ్ లార్జ్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ మనం వాడేది, టోటల్ నీ రీప్లేస్మెంట్ అండ్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్. మనకు మోకాల్లో 3 భాగాలు ఉంటాయి.
మీడియల్, లాటరల్ అండ్ పెటల్ ఫీమర్ అంటే ఒక లోపల భాగము, బయట భాగము, మోకాలు చిప్ప. సో ఈ 3 భాగాల్లో అరుగుదల ఎక్కడుంది అని చూసి ఒకటే భాగంలో అరుగుదల ఉంటే అప్పుడు పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. పార్షియల్ రీప్లేస్మెంట్ అంటే ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ద నీ అండ్ మిగతా పార్ట్స్ మనం ముట్టుకోము. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఇస్ ఇన్సిషన్ కొంచెం చిన్నగా ఉంటుంది. పేషెంట్స్కి మోర్ ఆఫ్ అ న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది బికాస్ ద మిగతా లిగమెంట్స్ అన్నీ మెయింటైన్ అవుతాయి. సో నీ రీప్లేస్మెంట్ 1 or 2 లిగమెంట్స్ తీసేస్తాం, పార్షియల్లో లిగమెంట్స్ ఏం ముట్టుకోము అండ్ ఓన్లీ ద డ్యామేజ్ సర్ఫేస్ చేంజ్ చేసి ఇంప్లాంట్ చేస్తాం. బట్ ద డిసడ్వాంటేజ్ విత్ దిస్ ఇస్ రికవరీ కొంచెం ఫాస్టర్ ఉన్నా కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో మళ్ళీ ఇంకో ఏరియాలో పెయిన్ రావచ్చు. సో బై అండ్ లార్జ్ వాట్ ఐ రికమెండ్ ఇస్ పార్షియల్ రీప్లేస్మెంట్ కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్లో ట్రై చేయవచ్చు, కానీ ఒక ఏజ్ తర్వాత ఇంకోటి కానీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఒక 5-7 years తర్వాత పెయిన్ రాకోకుండా టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తేనే బెటర్. నో అల్టిమేట్లీ ఒక 100 మందిని మనం నీ రీప్లేస్మెంట్ క్యాండిడేట్స్ని చూస్తే ఓన్లీ 5 to 10% పేషెంట్స్కి పార్షియల్ రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు. మిగతా 90% పేషెంట్స్కి టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. బికాజ్ ఒక డ్యామేజ్కి అవుతూ ఇంకో పార్ట్ కానీ డ్యామేజ్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం పార్షియల్ రీప్లేస్మెంట్ చేస్తే వాళ్ళు సర్జరీ తర్వాత చాలా నొప్పి ఉందంటారు అండ్ రికవర్ ఆల్సో కారు. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? దీంతో ప్రయోజనాలేంటి? నీ రీప్లేస్మెంట్ ఈవెన్ లెటెస్ట్ 15 years బ్యాక్ ఆల్సో చేసినప్పుడు పేషెంట్స్ హాస్పిటల్ ఒకరోజు ముందు అడ్మిట్ అయ్యేది, సర్జరీ చేసిన తర్వాత ఒకరోజు ఐసీయూలో ఉండేది అండ్ దాని తర్వాత రూమ్లో ఒక 5 to 7 days అప్ టు 10 days ఆల్సో ఉండేది 15 years బ్యాక్. సో దిస్ వాజ్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్. ఒకరోజు ముందు, దెన్ సర్జరీ తర్వాత 1 whole day ఐసీయూలో ఉండాల అండ్ దెన్ స్టే ఇన్ ద హాస్పిటల్ ఫర్ 7 to 10 days. ప్రెజెంట్ ప్రోటోకాల్ లాస్ట్ 5 to 7 yearsలో మనం 10 yearsలో ఫాలో చేసేది ఇస్ వాట్ వీ కాల్ అ ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్. ఇది చేసే పద్ధతికి వేరేగా ఉంటుంది. యూజింగ్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే నొప్పి తక్కువ ఉండేదాంట్లో మల్టీ మోడల్ పెయిన్ మేనేజ్మెంట్ అనెస్థీసియా వాడతాము అండ్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడతాము. సర్జరీ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్సో చిన్నగా ఉంటాయి, సో కోత ఆల్సో చేసే చిన్నగా ఉంటుంది. దీంతో అడ్వాంటేజెస్ ఏమైందంటే పేషెంట్ హాస్పిటల్లో 2 daysలో డిశ్చార్జ్ కావచ్చు. ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీయూలో ఉండే ప్రసక్తే లేదు. ఇమీడియట్లీ మార్నింగ్ 8 o'clock మనం సర్జరీ చేసినామనుకోండి, బై 11 o'clock అంతా రూమ్కి వచ్చేస్తారు. బై 1 o'clock దే కెన్ హ్యావ్ లంచ్ ఆల్సో. దే కెన్ స్టార్ట్ వాకింగ్ ద డే ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే దే గెట్ డిశ్చార్జ్ ఆర్ మ్యాక్సిమం ద డే ఆఫ్టర్ దట్ డిపెండింగ్ ఆన్ కండిషన్స్. కంప్యూటర్ నావిగేషన్ పద్ధతిలో మోకీలు మార్పిడి చేయటం వల్ల లాభాలేంటి? బేసిక్ నీ రీప్లేస్మెంట్లో ఏమైంటుంది, కాలు బెండ్ అయి ఉంటుంది, వంకర అయిపోయి ఉంటుంది, వ్యారస్ ఉండొచ్చు, వాల్గస్ డిఫార్మిటీ ఉండొచ్చు. దాన్ని మనం మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాడి స్ట్రైటన్ చేస్తాం. సో దీంతో యాక్యురసీ విల్ నాట్ బీ వెరీ యాక్యురేట్ బట్ రిజల్ట్స్ ఆర్ ఫెయిర్లీ డీసెంట్. ఈ రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే దాన్ని మనం నావిగేషన్ మెథడ్ పరంగా దాన్ని యాక్యురసీ పెంచుకోవచ్చు. రిజల్ట్స్ ఆల్సో బెటర్ ఉంటాయి అండ్ మూమెంట్స్ ఆల్సో బెటర్ వస్తాయి. సో నావిగేషన్ ఈజ్ ఓల్డర్. ఈవెన్ 2005, 2007 నుంచి నావిగేషన్ టెక్నాలజీ ఉంది. దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేసి ద సేమ్ టెక్నాలజీని రోబోటిక్ టెక్నాలజీలోకి మార్చినారు. సో నావిగేషన్ అండ్ రోబోటిక్స్ ఆర్ ద సేమ్ థింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఇస్ ద లేటెస్ట్ ఇస్ రోబోటిక్స్. ప్రెజెంట్ కండిషన్లో నావిగేషన్ సర్జరీ పెద్ద వాడరు. మోస్ట్ సర్జన్స్ ఆర్ యూజింగ్ ఓన్లీ రోబోటిక్ సర్జరీ. కృత్రిమ కీళ్లకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆర్టిఫిషియల్ నీ రీప్లేస్మెంట్స్ లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చిండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఒకటి అండ్ చేసే పద్ధతి ఒకటి. సో ఇంప్లాంట్స్ మనకు ఉండేవి హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ వచ్చినాయి. దాంట్లో ఫోల్డింగ్ ఎక్కువ వచ్చేది. లోపల వచ్చే ప్లాస్టిక్ ఆల్సో నార్మల్ ప్లాస్టిక్ అరుగుదల ఉంటే ఇప్పుడు మనం వాడే ప్లాస్టిక్ ఇస్ కాల్డ్ క్రాస్లింగ్ ప్లాస్టిక్, హైలీ క్రాస్లింగ్ ప్లాస్టిక్. దీంట్లో అరుగుదల చాలా తక్కువ ఉంటుంది అండ్ ప్లాస్టిక్ వేర్ రేట్స్ ఆల్సో తక్కువ ఉంటాయి. సో అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ విత్ ద వేర్ ఆఫ్ ప్లాస్టిక్ అరుగుదలతో చాలా తక్కువ ఉంటుంది. ఇది కాక రోబోటిక్ టెక్నాలజీతో చేసినప్పుడు నీ మడత ఆల్సో ఫుల్గా వస్తుంది, రికవరీ ఫాస్టర్ ఉంటుంది. ఇన్సిషన్ మోర్లెస్ ద సేమ్ as స్టాండర్డ్ సర్జరీ బట్ బ్లడ్ లాస్ సర్టన్లీ రోబోటిక్తో కొంచెం తక్కువ ఉండొచ్చు. పెయిన్ ఆల్సో ఒక 20 to 30% కంపేర్ టు స్టాండర్డ్ ఫాస్ట్ ట్రాక్ సర్జరీ కన్నా రోబోటిక్లో పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది. భవిష్యత్తులో రోబోటిక్ విధానంలో మోకీలు మార్పిడి సాధ్యపడుతుందా? రోబోటిక్ సర్జరీలో సర్జన్ ఇస్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్జరీ దెన్ ట్రెడిషనల్ సర్జరీ ఆల్సో. సో మామూలు సర్జరీ కన్నా మనము రోబోటిక్ సర్జరీలో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రోబోటిక్ మెషిన్తో మనకు మోకాలు ఎట్లా డిఫార్మిటీ ఉంది, లోపల ఉండే కండరాలు ఏది టైట్ ఉన్నాయి, ఏది లూజ్ ఉన్నాయని మనకు తెలుస్తుంది బిఫోర్ వీ స్టార్ట్ సర్జరీ అండ్ డూయింగ్ ద కట్స్. సో కట్స్ చేసిన తర్వాత మనకు లిగమెంట్స్ రిలీజ్ చాలా తక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. సో నార్మల్ నీ రీప్లేస్మెంట్ ఏం చేస్తాం, బోన్ కట్స్ చేసిన తర్వాత కండరాలు ఎక్కడైనా టైట్ ఉంటే రిలీజ్ చేస్తాము.
అవన్నీ రోబోటిక్స్లో తక్కువ ఉంటాయి. రోబోటిక్స్లో వీ డూ ద కట్స్ అండ్ దెన్ ద లిగమెంట్స్ ఆల్సో అలైన్ విత్ ద కట్స్, బికాస్ మనకు రోబోటిక్లో అన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్జరీలో అలైన్మెంట్ మెథడ్స్లో మనం వీ కెన్ అడ్జస్ట్ ద హోల్ రోబోటిక్ కట్స్ టు మ్యాచ్ ద లిగమెంట్స్ ఆఫ్ ద పేషెంట్. సో దీంతో అడ్వాంటేజెస్ లెస్ పెయిన్, ఫాస్టర్ రికవరీ కంపేర్ టు కన్వెన్షనల్ సర్జరీ. ఒకప్పటితో పోలిస్తే మోకీలు మార్పిడికి సంబంధించి ఇవాళ చాలా మార్పులే వచ్చాయి. సర్జరీ టెక్నిక్స్, కృత్రిమ కీళ్లు చాలా వరకు పేషెంట్లకు సానుకూలంగా ఉన్నాయనటంలో సందేహం లేదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.